హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ అశోక్ సాయి. వెల్కమ్ టు ఆస్క్ మిస్టరీస్. రీసెంట్గా 4 రోజుల కిందట వెంకటాపురం అడవుల్లో ఒక వింత జంతువు ఫెన్సింగ్కి చిక్కుకుని తప్పించుకోవడానికి పోరాడుతూ ఉంది. అటువైపుగా వెళ్లే కొంతమంది దానిని ఆ ఫెన్సింగ్ నుంచి ఏదో ఒక రకంగా తప్పించి విడిపించాలని ప్రయత్నం చేశారు. అలాగే అది తప్పించిన వారిపైనే తిరిగి ఎదురుదాడి చేసింది. ఈ వింత జంతువు ఏమిటని అనుకుంటున్నారా? అలాగే దీని గురించి కూడా చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే మీకు ఎటువంటి సలహాలు సందేహాలు ఉన్నా #ఆస్క్ మిస్టరీస్ అని కింద కామెంట్ చేయండి. దేని గురించి అయినా పర్లేదు, నేను రీసెర్చ్ చేసి వాటిపై వీడియోస్ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చే ఈ కొద్ది సమయాన్ని నేను మిస్యూజ్ చేసుకొని ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అర్ధరాత్రి అడవి చీకట్లో 2 కళ్ళు మెరిసిపోతున్నాయి. మెల్లగా ఒక జీవి ముందుకు వస్తుంది. అడవిలో ఎన్నో ప్రమాదకరమైన జంతువులు ఉంటాయి, కానీ వాటి గురించి మాట్లాడుకునేటప్పుడు తేనెకుక్క పేరు ఎక్కువగా వినిపించదు. ఎందుకంటే ఇది చిన్నదే అయినా అసలు దీనికి భయం అంటే ఏంటో తెలియదు. సింహం, పులి, చిరుత లాంటి మృగాలున్నా తేనెకుక్క మాత్రం వాటిని చూసి భయపడదు. కాస్త నెర్వస్గా ఉన్నా ఇది ఎదురుగా వస్తే ఆ మృగాలకే వణుకు. తేనెకుక్కకు ఉన్నది చిన్న శరీరమే, కానీ దీని స్కిన్ బుల్లెట్ ప్రూఫ్ లా ఉంటుంది. పులిగోర్లు, చిరుత కాట్లు దీని మీద పెద్దగా పనిచేయవు. అవసరమైతే ఎలాంటి గాయాలు అవ్వవు. ఒకవేళ అయినా కూడా తప్పించుకోగలదు. అదే దాని బలం. కాస్త గాయమైనా ఇది ఎదురుగా నిలబడి పోరాడుతుంది. అందుకే చాలా మృగాలు దీన్ని హ్యాండిల్ చేయలేవు. తేనెకుక్క అంటే తేనెటీగల గూళ్ళను బద్దలు కొట్టేసే జంతువు. తేనె తాగడం అంటే దీనికి ప్రాణం. కానీ ఇది తేనె మాత్రమే కాదు, పాములు పట్టుకొని చంపేస్తుంది. విషపూరిత పాములా లేదా అనేది దీనికి అనవసరం. పాము దొరికితే చాలు పురికి చంపేస్తుంది. కొన్నిసార్లు పాము కాటు వల్ల నీరసపడినా కొంతసేపటికి తిరిగి లేచి మామూలుగా తిరుగుతుంది. అంతేకాదు, ఎలుకలు, కీటకాలు, చిన్న జీవులు ఉన్నా కూడా పట్టుకొని తినేస్తుంది. తేనెకుక్క ఇది అడవుల్లో, ఎడారుల్లో, పచ్చిక బయల్లోనూ బ్రతకగలదు. ఇలాంటి సర్దుబాటు చేసుకునే స్వభావం వల్లే ఇది ప్రపంచంలో చాలా దేశాల్లో కనిపిస్తుంది. అవ్వడం దీని టాలెంట్. నేల ఎంత గట్టిగా ఉన్నా ఇది దీని పదునైన గోర్లు పాతుకొని అక్కడ తక్కువ సమయంలోనే గొయ్యి తవ్వేస్తుంది. తేనెకుక్కు అసలు భయం అనేది ఉండదు, కానీ దీనిని చూసి వెనక్కి తగ్గే జంతువులు మాత్రం ఉంటాయి. మొదట పాములు. ఇవి పాములు పట్టుకొని తినేస్తాయి కాబట్టి పెద్ద పాములు కూడా దీన్ని చూడగానే వెనక్కి దూరంగా వెళ్ళిపోతాయి. ఇక చిరుతలు, నక్కలు, హైనాలు లాంటివి దీన్ని టచ్ చేయడానికి కూడా భయపడతాయి, ఎందుకంటే ఇది చాలా ఘోరంగా దాడి చేస్తుంది. ఇక సింహం గురించి చెప్పాలంటే ఇది తేనెకుక్కను చంపగలదు, కానీ అదే సమయంలో తేనెకుక్కతో పోరాడితే తాను గాయపడిపోవడం ఖాయం. అందుకే చాలా సింహాలు దీన్ని అంతగా పట్టించుకోవు, వీటితో యుద్ధం కూడా చేయవు. తేనెకుక్కకు పిల్లలు తక్కువే పుడతాయి. సంవత్సరంలో 1 లేదా 2 మాత్రమే పిల్లలు పెడతాయి. కానీ తల్లి తేనెకుక్క మాత్రం భయంకరమైన ప్రొటెక్షన్ ఇస్తుంది. దాని పిల్లలకి ఏ ముప్పు వచ్చినా ఎంత పెద్ద మృగమైనా దీని రౌడీజాన్ని తట్టుకోలేవు. ఇప్పటికీ తేనెకుక్క అంతరించిపోయే లిస్టులో లేదు, కానీ దీని సంఖ్య తగ్గిపోతుంది. అడవులు నాశనం అవడం, కొంతమంది వేటగాళ్ళు దీన్ని చంపడం వల్లే వీటి జనాభా తగ్గుతుంది. చిన్న జంతువు అయిన ధైర్యం, పోరాటం చేసే తత్వం మాత్రం చాలా ఎక్కువ. అటువంటి ధైర్యం, దూకుడు ఇంకే జంతువుకి కనిపించదు. అంటే ఇంకే జంతువుకి లేదని కాదు అర్థం. దీని ప్రత్యేకత వేరు. అడవిలో నిజమైన రౌడీ అంటే ఇదే. ఏది ఎదురొచ్చినా ఏ మాత్రం భయపడకుండా ముందుకెళ్లే ధైర్యం తేనెకుక్కకు మాత్రమే ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ యానిమల్ స్టోరీలు ఇంకా చూడాలనుకుంటే మా ఆస్క్ మిస్టరీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ అవుట్, యువర్ అశోక్ సాయి.